రూతు గ్రంథంలో మనకు మిగిలిపోయినటువంటి పేర్లలో మరో పేరు ఏంటంటే నయోమి. ఏం పేరు? నయోమి అనే పేరుకి అర్థం ఏమిటి? మధురం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా పేరుకు తగినటువంటి వ్యక్తి నయోమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేరుకు తగినటువంటి మనిషే. జీవితంలో కొన్ని చేదుకరమైనటువంటి పరిస్థితులు తనకు ఎదురయ్యాయి, కానీ వాస్తవానికి నయోమి పేరుకు తగ్గ మనిషి. మధురమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు ఆమెను ప్రేమించాడు. దేవుడు ఆమెను ప్రేమించాడు. అందుకనే ఎలీమెలకు చనిపోయిన, మహలోను చనిపోయిన, కిల్యోను చనిపోయిన ప్రేమించే కోడలనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రంగా ఆమెను కూడా ప్రాణాలతో ఉంచాడు. దేవుడు తలుచుకుంటే ఆ ఫ్యామిలీని అంతా కూడా తీసేయచ్చు. వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, వాళ్ళ అతిక్రమాన్ని బట్టి, వాళ్ళ తిరుగుబాటును బట్టి దేవుడు వాళ్ళని శిక్షించి ఉండవచ్చు. నయోమిని కూడా శిక్షించి ఉండొచ్చు. కానీ నయోమి దేవుని కృప పొందినటువంటి వ్యక్తి, మధురమైనటువంటి భక్తి చేసినటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఆమె మాటలు మధురమైనవి, ఆమె ప్రవర్తన మధురమైనది, ఆమె భక్తి కూడా మధురమైనది. అందుకని దేవుడు ఆమెను సజీవుల లెక్కలో ఉంచాడు. వంశం అంతరించిపోకుండా కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన్ని బట్టి మనకు ఎలా తెలిసింది ఇలా ఆమె మధురమైందంటే, దేవుని పట్ల ఆమె నిజంగా చాలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే తన ఇద్దరు కోడలనే దేవునిలోకి నడిపించే ప్రయత్నం చేసింది. ఇద్దరు కోడలకి దేవుని ప్రేమను చూపించింది. సహజంగా అత్తగోడలు ఎలాగుంటారు? టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు. దెబ్బలాడేసుకొని కొట్టేసుకుంటూ ఉంటారు. అత్తదొక మనసు, కోడలదొక మనసు. ఏమండి? పడదు. అత్తగారికి పడదు, కోడలకే పడదు. అత్తగారు అడ్డం అనుకుంటుంది కోడలు. కోడలు నా కొడుకుని కంగును కట్టేసుకొని నన్ను దూరం చేసేస్తుంది, నన్ను పక్కకు పెట్టేద్ది అనుకుంటుంది అత్తగారు. ఎవరి మనస్సుతో వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో చచ్చిపోతుంటాడు భర్త, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతుంటాడు భర్త. అటు చెప్పలేక అమ్మకి చెప్పలేక, ఇటు భార్యకి చెప్పలేక నానా ఇబ్బంది పడిపోతూ ఉంటారు పాపం కొన్ని కుటుంబాల్లో. కానీ నయోమి ఫిర్యాదు చేసే మనిషి కాదు, కోడల మీద దెబ్బలాడే మనిషి కాదు, తగులాడే మనిషి కాదు, ఫిర్యాదు చేసే మనిషి కాదు. దేవుని ప్రేమను కోడళ్లకు చూపెట్టింది. ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ, ఒక భక్తి కలిగినటువంటి అత్త, ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటుందో తన కోడలిద్దరికీ చూపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోయే మనిషి నయోమి. చాలా విషయాలు ఉన్న నయోమి గురించి మాట్లాడాలంటే మనకు ప్రసంగం అంతా ఇక నయోమియే సరిపోద్ది. మిగిలిన విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రసంగాన్ని ఇంతటితో ఈ వారంతో ముగించేద్దాం అనుకుంటున్నాను. ఇంతటితో అంటే ఇప్పుడే కాదమ్మా, అర్ధాంతరంగా మీరు ముగించినట్లయితే మేము మా పనులు చక్కబెట్టుకుంటాం అన్నట్లుగా చూడక. ప్రైజ్ ది లార్డ్. నిజంగా భక్తి ఆత్మీయురాలు నయోమి ఇద్దరు కోడల్ని చాలా బాగా ప్రేమించింది. ఒకళ్ళని ఎక్కువగా చూడలే, తక్కువగా చూడలే. ఏమండి? పెద్ద కోడలు ఒకలాగా, చిన్న కోడలు మరొకలాగా చూడలే. ఆమె ప్రేమలో పక్షపాతం లేదు. వాస్తవానికి ఈరోజు చాలామంది అత్తలో కోడలంటే అస్సలు గిట్టదు. కానీ ఈవిడ అలాంటిది కాదు. కోడలనే ప్రేమించింది, కూతురులాగా చూసుకుంది. దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్న బిడ్డలు, క్రైస్తవులు, క్రైస్తవ అత్తలో కుటుంబాల్లో మాదిరికరంగా ఉండాలి. తెలియనటువంటి తొందరపాటుతనం కలిగినటువంటి, కొంచెము అజ్ఞానము, అదేవిధంగా మెచ్యూరిటీ అప్డేట్ అయినటువంటి కొత్త తరపు కోడలకే మాదిరి చూపించేదిగా ఉండాలి. వాళ్ళ పట్ల ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అని క్రైస్తవ కుటుంబాల్లో అత్తలు అత్తల్లాగా ఉండలేదు, కత్తుల్లాగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? అత్తల్లాగా ఉండలేదు. ఎలా ఉంటున్నారు? కత్తుల్లాగా కోసేయటమే. ఏం మాట పడితే ఆ మాట పడి అనేసి కోసేయటమే. మాటలతో కోసేసే రకాలన్నమాట అత్తలు. పేరుకు మళ్ళీ క్రైస్తవులే. ప్రార్థన పోతే అసలు ఎంత బాగా పాటలు పాడేస్తారు, అద్భుతంగా పాట పాడేస్తారు బాబోయ్. అసలైతే పాస్టర్ గారికి కూడా బోధ చేసేస్తారు. పాస్టర్ గారికే బోధిస్తారు, పాటలు అద్భుతంగా పాడతారు, మైకిత్తే ప్రసంగం కూడా దంచి కొడతారు. ఇంట్లో పోతే కోడలు కొడతారు, ఇంటికి పోతే కోడలు కొడతారు. లేని పోని మాటలు అనేసి లోపల ఏదో పెట్టుకొని మనసులో ఏదో పెట్టుకొని పనికి మాలిన మాటలు మాట్లాడి ఏమంటే చాలామంది అత్తలు కుటుంబాల్లో కత్తుల్లాగా ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. నయోమిని చూసి ఇట్టి వారందరూ సిగ్గుపడుదురుగాక, నయోమిని చూసి ఇట్టి వారందరూ మారు మనసు పొందుదురుగాక, మనసు మార్చుకుందురుగాక. కోడలు వచ్చింది, ఏవో ఉంటాయి, ఎదిగి తెలిసి తెలియంది కొత్త పిల్ల ఏదో ఇంట్లోకి అడుగు పెట్టింది, నువ్వే ఆదరించి అక్కను చేర్చుకుంటే అసలు ప్రేమ చూపిస్తే అత్తుకొని పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కోడలు ఉంటారులేండి, ఎంత ప్రేమ చూపించినా పని ఉండదు. ప్రేమ లోకువ. కొంతమందికి ఏంటంటే చూపించే ప్రేమ లోకువ. ప్రేమ చూపిస్తే లోకువ అయిపోతారు. ప్రేమ చూపించే అత్తలనే నత్తల్లాగా చూస్తారనమాట. ఎలా చూస్తారు? నత్త ఎలాగ ఉంటుంది, ఇలా పోద్ది కదా, అది పోయిన చోట ఏం పడుతుంది? మరక పడుతుంటుంది, అచ్చు పడుతుంటుంది. నత్తలు తెలుసు కదా, మెల్లగా పోద్ది. ఈ మనిషి ఏమో జంక పిల్లలాగా ఉంటుంది. ఎవరు? కోళ్ళు. అత్త ఎలాగ ఉంటుంది? నత్తలాగా ఉంటుంది. అంటే పాతకాలం మనిషి కదా, అవునా కదా? అత్త పాతకాలం మనిషి కదా. ఆమె విధానం, ఆమె ఆలోచనలు, ఆమె ఉద్దేశాలు, ఆమె పనులన్నీ కూడా కొంచెం పాతకాలానికి సంబంధించిన మనిషిగా కాబట్టి అలాగుంటాయి. కోడలు ఎలాగుంటారు? ఈ తరం కోడలు కాబట్టి కొంచెం స్పీడ్గా ఫాస్ట్గా జింకపిల్లలాగా ఉంటారు. ఈ కోడళ్ళకే, ఇలాంటి కోడళ్ళకే ప్రేమ చూపించినటువంటి అత్తలన్నా, ఏమంటే ప్రేమించే అత్త అంటే, గౌరవించే అత్త అంటే అసలు లెక్క ఉండదండి. అత్త అంటే నత్త అంతే. అత్తను నత్తలాగా చూస్తారనమాట. నత్తను మన ఇంట్లో ఉంచుకుంటావా చెప్పండి? ఏమండి అది కుదురుగా ఉంటుందా చెప్పండి? ఆడకేడకు పాకుతూ ఉంటుంది. ఈ మనిషి కుదురుగా ఉండదండి. దేవుడు నా పేనానికి వేసాడు. అత్త లేకుండా ఉంటే బాగుండు. నా కూతురికైనా సరే అత్తలేని సంబంధాలు చూసేయాలి. ఎవరు? ఈ మనుషులు ఇలాగ ఆలోచిస్తుంటారనమాట. అత్తపోరు ఉండకూడదు కోడళ్ళకి, అత్తగారికి అత్తపోరు ఉండకూడదు. అంతా అసలు ప్యాషన్ అయిపోయిందనమాట. ఈ మధ్య మరీ దారుణం. ఇంక అత్తమామలు పక్కన పడేసి వీళ్ళు పోయి ఏరే కాపురం పెట్టేస్తారు. పెళ్లి కావటమే ఆలస్యం, గిన్నెలు తెపలాలు బయట వేయటమే. ఏరు కాపురం పెట్టేసి మరి ఆ ముసలోళ్ళు ఏమైపోవాలా, ఆ వృద్ధులు ఏమైపోవాలా, ఆ అత్తగారు ఏమైపోవాలా, మామగారు ఏమైపోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ అత్తాకోడల ప్రసంగం చేయమంటే మీరు ఇచ్చిపోతాడు ఈ పాటర్ గారు. చూస్తూ ఉంటాను కదా, గమనిస్తుంటాను కదా. అత్త అంటే కొంతమంది కోడలకి నచ్చనటువంటి నత్త, పడని నత్త. ఏమండి కొంతమంది అత్తలేమో కోడలతో మెత్తగా ఉండకుండా కత్తిలాగా ఉంటారు. అత్తలు అత్తల్లాగా ఉండలేదు, కత్తుల్లాగా ఉంటున్నారు. ఈ అత్తలంటేనేమో కోడలకి నత్తల్లా అంటోళ్ళు. ఎందుకురా అనవసరంగా చిరాగ్గా. అత్తలు లేకపోతే బాగుండు, కాపురం బాగుంటుంది. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. లేదు కాబట్టి గుణవంతురాలు అయ్యా. ఉంటేనా నీ గుణవంతా బయటకు వచ్చేది. యేసు రక్తవేజయం లేదు కాబట్టి గుణవంతురాలు అయిపోయావు. నువ్వు ఉంటే నీకు బాగా నీ వ్యవహారం అంతా బయటకు వచ్చేది. నీ ఓర్పు, నీ సహనం, నీ ప్రేమ, నీ పద్ధతి, నీ వ్యవహారం.
ఏది ఏమైనా ఒక మాట చెప్పాలండి, మనల్ని గుచ్చేవాళ్ళు, బాధించేవాళ్ళు, మనల్ని ఖండించేవాళ్ళు, గద్దించేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు తప్పనిసరిగా మనకి ఉండాలి. మనం ఉండాల్సిన చోట ఉండాలంటే, మన సక్రంగా ఉండాలంటే, మనం ఉండాల్సిన చోట ఉండాలంటే తప్పనిసరిగా వాళ్ళు ఉండాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మేకు ఉంటుంది, మేకు కష్టపడి తయారు చేస్తాడు. మేకు దాన్ని గోడలో పెట్టాలంటే ఏం చేయాలా? సుత్తి దెబ్బలు ఎత్తే కానీ అది గోడలో ఫిక్స్ అవ్వదు. అవునా? చచ్చే నాకు సుత్తి దెబ్బలు వద్దు, పాడొద్దు అంటే వాడబడకుండా అలాగే తుబ్బట్టి పోతావు. మరి ఎందుకు పనికి రాకుండా? ఆ మేకు వాడబడాలంటే దాంట్లో గోడలో నాటబడాలి. అవునా? మేకు వాడబడాలంటే గోడలో నాటబడాలి. మరి దాన్ని నాటాలంటే శుచితో బాధపడాలి. శుచితో ఏం పడాలి? అబ్బాయి ఈ బాధ నేను పడలేను రే బాబోయ్, ఏరు కాపురం పెడతావా లేదా, బయటకు వస్తావా లేదా అర్జెంటుగా, నేను పడలేను, మీ అమ్మతో నేను పడలేను అని చెప్పేసి అత్తగారి బాధ పడలేకుండా చాలామంది ఇదైపోతూ ఉంటారు. కుటుంబాలు ఇలా తగలడ్డాయి. ఏది ఏమైనా మొట్టమొదటిగా కోడలు కంట్రోల్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? అత్తగారిదే. కోడలు కొత్తగా వస్తుంది కదా, కొంచెం బెరుగుగా ఉంటుంది, కంగారుగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు నాయన అని అన్నప్పుడు దగ్గర తీసుకొని, అమ్మాయి కోడల పిల్ల ఏం టెన్షన్ పడకు, కంగారు పడకు, నువ్వు నీ ఇంట్లో ఎలాగా సంతోషంగా ధైర్యంగా స్వేచ్ఛగా ఉన్న ఇక్కడ కూడా అలాగే ఉండు. కొన్ని అప్పుడప్పుడు నేను చెప్పే మాటలు కొన్ని విను. నీకు ఏదైనా తెలియపోతే నన్ను అడుగు, నేను ఉన్నాను కదా, నేను నీ తల్లి లాంటి దాన్ని, ఈ టెన్షన్ పడుకో అని దగ్గర తీసుకొని చక్కగా కొన్ని మాటలు చెప్పి, ఏమండి వాళ్ళతో మంచిగా ఉంటే కోడలు లోబడదా? కొంతమంది గీరపాకుడీలు ఉంటారు, అసలు లోబడిన ఎంత ప్రేమ చూపించినా లోబడరు. ఇటువంటి రకాలు కూడా ఉన్నారు, నేను చూస్తున్నాను కదా. అత్తగారు మంచిదే ఈ ప్రేమ చూపిస్తే కోడళ్ళకి టెక్కెక్కువైపోతుంది. అత్తగారిని అసలు లెక్క చేయకుండా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నయోమి అయితే పేరుకు తగ్గట్టుగా మధురమైనటువంటి ప్రేమ కోడళ్ళ పట్ల చూపించింది. ఆత్మీయురాలు, భక్తిపరురాలు కాబట్టి దేవుడి ప్రేమను చూపెట్టింది. ఈరోజు క్రైస్తవ అత్తలందరూ కూడా కుటుంబాల్లో మాదిరికరంగా ఉండాలి, నయోమిలాగా ఉండాలి, ప్రేమ చూపించాలి. మా అత్త మధురమైనది అనిపించుకోవాలి కానీ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అత్తలు తమ పద్ధతిని మార్చుకోవాలి, అత్తలు తమ ప్రవర్తన మార్చుకోవాలి, నడవడిక మార్చుకోవాలి. కొత్తగా ఇంట్లోకి వచ్చిన కోడళ్ళ పట్ల చక్కని మర్యాద కనపరచాలి, ప్రేమ కనపరచాలి. వాళ్ళు బెదిరిపోయేలాగా మాట్లాడకూడదు. కోడళ్ళ మీద ఏమంటే పితురీలు చెప్పకూడదు, సాడీలు చెప్పకూడదు, కంప్లైంట్లు ఇవ్వకూడదు. మాకు కంప్లైంట్ బాక్స్ ఉంది, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద కంప్లైంట్ చెప్తూ ఉంటుంది ఆ మనిషి. ఎప్పుడు మారు మనసు పొందిద్దో ఏమో. తమ్ముడి మీద కంప్లైంట్ చెప్తా ఉంటుంది. ఈ కంప్లైంట్ బాక్స్కి యేసు నామంలో మారు మనసు వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పద్ధతి మార్చుకోవాలండి. మా ఇంట్లో మా అమ్మగారు అయితే 6 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం. మా అమ్మ, మేము, మా ఫ్యామిలీ. ఏనాడు కూడా మా అమ్మ నా భార్య మీద ఒక్క కంప్లైంట్ చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉత్తమమైనటువంటి అత్త కోడలు వాళ్ళిద్దరూ. దేవుడు నాకు అటువంటి కృపనిచ్చాడు, దేవునికి స్తోత్రం. లేకపోతే టామ్ అండ్ జెర్రీలాగా అయిపోయేది నా జీవితం కూడా, నలిగిపోయేది. మా అమ్మ తొందరపడి కోప్పడే మనిషి కాదు, తగు పెట్టుకునే మనిషి కాదు. దేవునికి స్తోత్రం. మా అమ్మకి భక్తి తెలియదండి. మా అమ్మకి పెద్దగా భక్తి తెలియదు. ఈ మధ్యనే భక్తి నేర్చుకుంటుంది, కానీ భక్తి తెలియకపోయినా కూడా పద్ధతిగా ఉంటుంది. కొంతమంది అత్తలు కోడలు రావడమే ఆలస్యం, గయ్యాలి గంపలాగా తయారైపోయాయి. ఆ కోడలకి అసలు ఊపిరాడినారండి.
కోడల్ని కోడల్లాగా చూడకుండా పని మనిషిలాగా చూస్తారు. కొంతమంది అత్తలకి కోడలంటే పని మనుషులతో సమానం. కట్నం తెస్తే ఒకలాగా, కట్నం తేపోతే మరొకలాగా. కానీ నయోమి అటువంటిది కాదండి. ఇద్దరు కోడలను ప్రేమించింది, ఇద్దరిని సమానంగా చూసుకున్నది. ఆమె భక్తి మధురమైనది, ఆమె ప్రవర్తన మధురమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భర్త తొందరపాటుతనము తన జీవితాన్ని మారాగా మార్చింది, కానీ కొడుకుల యొక్క తిరుగుబాటుతనము, తల్లికి లోబడినటువంటి మనస్తత్వము ఆ యొక్క నయోమి జీవితాన్ని చేదుగా మార్చాయి. కానీ భర్తకు చెప్పింది, వద్దు, దేవుడి చిత్త ప్రకారమే బతుకుదాం, మనకు వేరే స్థావరాలు వద్దు, వేరే స్థితులు వద్దు, దేవుడు ఉండమన్న చోట ఉందాం, కుదురుగా ఉందాం, పద్ధతిగా ఉందాం, బయటికి వెళ్ళిపోయామంటే బాగుపడం అని చెబితే ఆయన వినలేదు. భర్త చచ్చిపోయిన తర్వాత కూడా కొడుకులు కూడా చెప్పింది, పోదాం పదండ్రా, ఎందుకురా, మనకి నాన్న చనిపోయాడు, అర్ధాంతరంగా చనిపోయాడు, వద్దురా, మనం వెళ్ళిపోదారా మన ఊరు అంటే వాళ్ళు పెద్ద గీరపగొడీలు, వాళ్ళ అమ్మ మాట లెక్క చేయలే, తల్లి మాట లెక్క చేయలే. అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు చూసి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం పోయాక వాళ్ళు కూడా బకెట్ దన్నేశారు. ఎందుకు వచ్చిన కావాలండి? భక్తి కలిగినటువంటి తల్లి మాట, భక్తి కలిగినటువంటి తండ్రి మాట, భక్తి కలిగినటువంటి భార్య మాట, దేవునికి స్తోత్రం, వినాల భర్తలో. ఏ కుటుంబంలో సరే భక్తి కలిగినటువంటి భార్య మాట, భక్తి కలిగినటువంటి తల్లి మాట వినాలి. భక్తి లేని వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. భక్తి కలిగినటువంటి తల్లిదండ్రుల మాటలు వాక్యానుసారంగా ఉంటాయి కాబట్టి వినాల. భక్తి కలిగినటువంటి వ్యక్తుల మాటలు ఎప్పుడైనా వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాక్యానుసారంగా ఉంటుంది తప్ప వాక్య విరుద్ధంగా ఉండదు. ఎలీమెలకు దేవుడే నా రాజు అనే అర్థం వచ్చేలా పేరు పెట్టుకున్నాడు, కానీ ఆయన జీవితానికి ఆయనే రాజు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో అన్నాడు, నాయన మరి వెళ్ళిపోమంటుంది, ఏం చేయమంటావు అంటే, మీ ఆవిడ మాటిను అన్నాడు దేవుడు. నీ భార్య మాట వినమన్నాడు. విన్నాడు. భార్య చెప్పినట్టుగా ఆ హాగర్ని బయటికి పంపించేశారు. కొన్నిసార్లు భక్తి కలిగినటువంటి భార్యల మాట, తల్లుల మాట తప్పనిసరిగా మనము వినాలి. వెనక చెడిపోతున్నారు చాలామంది, వెనక పాడైపోతున్నారు చాలామంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నయోమి చాలా మధురమైనటువంటి ప్రేమను వారి పట్ల కనపరిచింది, కోడల పట్ల. దెబ్బకి ఇద్దరిలో ఒకళ్ళు పూర్తిగా మారుమనసు పొందారు. దేవునికి స్తోత్రం. ఇద్దరు అత్తగారంటే ప్రేమ కలిగిన వాళ్ళే, ఇద్దరు అత్తగారంటే గౌరవం కలిగిన వాళ్ళే. నేను వెళ్ళిపోతాను, మరి వీళ్ళు చనిపోయారు కదా, మీరు ఒంటరిగత్తలు, నాతో ఏమొస్తారు, మీకు జీవితం లేదు, పిల్లలు మీకు ఎలాగో పిల్లలు లేరు కాబట్టి చక్కగా మీరు పెళ్ళి చేసుకోవచ్చు. పిల్లలు ఉంటే మీరు నాతో పాటు ఉండాల్సిందే, తప్పదు. పిల్లలు లేరు కాబట్టి నువ్వు స్వేచ్ఛాజీవి, మీ ఇద్దరు స్వేచ్ఛాజీవులు, తప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ ఎలుగెత్తి ఏడ్చారు. లేదు, నీతో పాటే వస్తాం. నిజంగా గౌరవం చూపించారు, నిజంగా మర్యాద చూపించారు, నిజంగా ప్రేమ చూపించారు. నయోమి అంటది, చనిపోయిన వారి పట్ల మీరు చూపించినట్లుగా నా పట్ల కూడా మీరు దయ చూపించారు అన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి అత్తగారు కోడల గురించి అలాంటి సాక్ష్యం చెప్పగలగాల. ప్రతి అత్త కోడల గురించి అలాంటి సాక్ష్యం చెప్పేలాగా కోడలు ఉండాలి. ఈ పంతాలు పట్టింపులు, అత్తగారులు అంటే ఏవో మాట్లాడుతూనే ఉంటారు, సణుగుతూనే ఉంటారు, గొణుగుతూనే ఉంటారు, కోపగిస్తూనే ఉంటారు. ఉండాలి వాళ్ళు. ఒకవేళ తప్పుడు విధానంలో ఉన్నప్పుడు దేవుడే గద్దించి బుద్ధి చెప్తాడు, మారు మనసు చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఖండించేవాళ్ళు, గద్దించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు, మనల్ని సరిచేసేవాళ్ళు, మనకి మంచి చెడు చెప్పేవాళ్ళు తప్పనిసరిగా మనకి ఉండాలి. నయోమి పట్ల వాళ్ళు దయ చూపించారట. ప్రతి కోడలు కూడా అత్తగారి పట్ల ఏం చూపించాలా? దయ. వాళ్ళు కొంతకాలమే భూమి మీద ఉంటారు, వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చారు, వాళ్ళకి దయ చూపించాలి.
చనిపోయిన వారి పట్ల మీరు దయ చూపించినట్లుగా నా పట్ల కూడా మీరు దయ చూపించారు. దయచేసి మీ సొంత ఇళ్ళకు మీరు వెళ్ళండి అంటే వాళ్ళు, లేదు నీతోనే ఉంటాం, నీతోనే వస్తాం. అండ్ మాట వరసకి అన్న మాటలు కాదవి. ఓర్ప అయినా సరే మాట వరస కన్నా మాటలేమి కాదు. ఎందుకంటే మాట వరసకు అన్నిసార్లు అనరు, అంత దూరం రారు. ఆవిడకి కూడా ఓర్ప తిరిగి వెళ్ళిపోయినప్పటికి కూడా ఓర్పాకు కూడా అత్త పట్ల మనసులో గౌరవం మర్యాద ఉన్నది. అలాగా నయోమి తన యొక్క కోడల పట్ల నడుచుకున్నది. మీరు గమనించండి, నయోమి మాటల్లో మనకేం కనపడుతుందంటే ప్రతిసారి దేవుడు 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 అని మాట కనపడుతుంది. ఆ ప్రసంగం చూడండి, మీరు కోడలతో మాట్లాడుతున్న ప్రసంగం, దేవుడు మీకు దయ చూపిస్తాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు దేవుడు దేవుడు. భక్తి కలిగిన వాళ్ళు ముందు వెనక సరే ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తారు. భక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా దేవుడి ప్రస్తావనలో బ్రతుకుతారు, దేవుడి ఆలోచనలతో బ్రతుకుతారు, దేవుడి ఉద్దేశాలతో బ్రతుకుతారు. భక్తిహీనులకే దేవుడు అవసరం లేదు, దేవుడి ఊసెత్తరు వాళ్ళు, దేవుడి మాట ఎత్తరు వాళ్ళు. కానీ నయోమి మాటికి దేవుడి పేరు ఎత్తుతూ ఉంటుంది ఆవిడ. ఆ సందర్భంలో మీరు ఆ 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే అక్కడ చాలాసార్లు దేవుడు 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 నా దేవుడు నా దేవుడు యెహోవా అనే మాటలు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఆవిడ దేవుని పట్ల అంత భక్తిని కలిగి ఉందండి నయోమి. చాలామంది ప్రసంగం చేస్తారు, నయోమి తప్పు అంటారు. నేను చాలా చోట్ల విన్నాను. మరి చాలామంది దైవజనులు చెప్పే మాట ఏంటంటే నయోమిదే తప్పు, నయోమియే అంతా చేసింది, నయోమికి అందుకే నయోమికి ఇలాంటి శిక్ష వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ నాకు నయోమి జీవితాన్ని గమనించినప్పుడు ఎక్కడా కూడా నయోమి ప్రవర్తనలో నాకు తేడా కనపడలేదు. పేరుకు తగ్గ జీవితం జీవించింది. తన భక్తి మధురమైనది, దేవుడి పట్ల తనకున్న ప్రేమ మధురమైనది. ఆ ప్రేమని పాడు చేసి, ఆ భక్తిని పాడు చేశారు భర్త పిల్లలు కలిసి. కానీ నయోమి నిజంగా మధురమైనటువంటి మనస్తత్వం కలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అండి అటువంటి అత్తలుగా ఈరోజు క్రైస్తవ అత్తలు ఉంటే కుటుంబాలు ఎంత బాగుంటాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. తన ఇద్దరు కోడలకి సువార్తను ప్రకటించింది. వారు ప్రభువుని నమ్ముకోవడానికి చాలా తాపత్రయపడింది. ఎంతలా అంటే ఒక కోడలు పూర్తిగా దేవుడిని రక్షకుడిగా అంగీకరించింది. ఎంతలా అంటే నీ దేవుడే నా దేవుడు. నిజంగా రూతు లాంటి ఒక మంచి విశ్వాసిని, ఆత్మీయురాలిని తాను దేవుని కొరకు సంపాదించుకున్నది. దేవుని కొరకేగా తన కొరకు కూడా సంపాదించుకున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన కుటుంబాల్లో ఎంతమందికి సువార్త చెప్తా ఉన్నాం, ఎంతమందికి దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నాం, ప్రభువుని నమ్ముకోమని ఎంతమందికి చెప్తా ఉన్నాం. చెప్పడమే కాదు, మన బ్రతుకులో ఎంతవరకు చూపించాం. మన ప్రవర్తనలో సువార్తకు తగ్గట్టుగా ఉందా? మన ప్రవర్తన సువార్తకు తగ్గట్టుగా ఉందా? మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉన్నదా? ఏమండి, మనం తప్పుడు జీవితం జీవిస్తూ వాళ్ళని దేవుణ్ణి నమ్ముకోమని చెప్తే ఎవరింటారు చెప్పండి? వింటారా ఎవరైనా? మనలో తప్పులు పెట్టుకొని, మనలో పాపాలు పెట్టుకొని నువ్వు దేవుణ్ణి నమ్ముకో అని చెప్తాం, బాగానే ఉంది. ఎస్, మనం తప్పుడు జీవితం జీవిస్తామని తెలుసు, దేవుడు మంచోడని తెలుసు, కానీ బయట చెప్తున్నాం, సువార్త చెప్తున్నాం. కానీ అది పని చేస్తుందా? ఎంతవరకు పని చేస్తుంది? మన మాదిరిని చూపించి మాట్లాడే మాటలు పనిచేస్తాయి. ప్రైజ్ ద లార్డ్. మన మాదిరి చూపించకుండా, బాబు వింటున్నారా? మనం మాదిరి చూపించకుండా మనమే పాపంలో బ్రతుకుతూ వేరే వాళ్ళ ప్రభువు నమ్ముకోమని చెప్పడం సులభమే, కానీ వాళ్ళు ఎంతవరకు నమ్ముకుంటారు? నయోమి తనలో భక్తిని చూపించింది, దేవుడిని చూపించింది.
ఒక వ్యక్తిని పూర్తిగా రక్షణలోకి నడిపించి తన ఇద్దరు కోడళ్ళలో ఒక కోడలని పూర్తిగా రక్షణలోకి నడిపించింది. మన కుటుంబంలో మనం ఎంతమందిని క్రీస్తు కొరకు సంపాదిస్తున్నాం? మన బిడ్డలతో మనం క్రీస్తు గురించి మాట్లాడుతున్నాం, ప్రభు గురించి మాట్లాడుతున్నామా? ప్రభు గురించి సంభాషణ చేస్తున్నామా? ప్రభు మాటలు, ప్రభు ప్రేమని, ప్రభు కృపని మనం చెబుతూ ఉన్నామా? ఒరే, ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని కృపరా నాయనా, దేవునికి స్తోత్రాలు చెప్పండిరా. మీరు ఎక్కడున్నా సరే దేవుడిని మర్చిపోవద్దురా. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడిని తలుచుకోండిరా, ప్రభు నామస్మరణ చేసుకోండిరా. ఆయన మంచి దేవుడురా, ఆయన వల్లే మనం ఇలాగ ఉన్నావురా. ఆయన దయ లేకపోతే మనం ఈ స్థితిలో ఉండలేవురా. కనుక ఎప్పుడు కూడా దేవుడిని మర్చిపోవద్దు నాన్న అని మీ పిల్లలకు చెప్పారా? మీ కుటుంబ సభ్యులకు చెప్పారా? స్తోత్రం చెప్పడం చెప్తున్నారా? దేవుడికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో, కృతజ్ఞతలు చెప్పాలో నేర్పిస్తున్నారా? ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నారా? పిల్లలతో కూర్చొని సంభాషణ చేస్తున్నారా? దేవుడు మిమ్మల్ని ఎంతలా ప్రేమించాడు, ఎలా మీ పట్ల కృప చూపిస్తున్నాడని మీరు ఏమన్నా చెప్తున్నారా? పిల్లలను కూర్చోబెట్టుకొని, దగ్గర కూర్చోబెట్టుకొని బైబిల్ చదివిస్తున్నారా? మీరు వాళ్ళతో పాటు కలిసి బైబిల్ చదువుతున్నారా? దేవుడి గురించిన సంభాషణ మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నదా? వ్యర్థమైన మాటలు, దిక్కుమాలిన మాటలు, పనికిమాలిన మాటలు, లోకపు మాటలు మాట్లాడుకోవడం సరిపోతుంది తప్ప, కొంతమంది సెల్ ఫోన్లో మునిగిపోయి ఉంటారు, కొంతమంది టీవీలో మునిగిపోయి ఉంటారు, కొంతమంది పనికిమాలిన ముచ్చట్లలో మునిగిపోయి ఉంటారు. పిల్లల్ని పట్టించుకునే వాళ్ళే లేరు క్రైస్తవ కుటుంబాల్లో. పిల్లలు చెడిపోతే మా పిల్లలు చెడిపోయారండి, దాడి తొలగిపోయాడు అని చెప్పి లబోదిబో ఏడుస్తారు. నువ్వు పెంచే విధంగా పెంచితే వాళ్ళు ఎందుకు తప్పిపోతారు? నువ్వు సరైన పెంపకం కలిగి ఉండాలా. పిల్లలతో సమయం గడిపి పిల్లలతో కూర్చొని ప్రభు మనకి ఎంత మేలు చేశారు, ఎంత ఉపకారం చేశారు, ఏ ఏ విషయాలు దేవుడు మనల్ని కాపాడారు, మనకి సహాయం చేశారు, మేలు చేశారు, ప్రభు మనల్ని ఎంతలా ప్రేమిస్తారని పిల్లలతో సంభాషించాలి, కూర్చొని మాట్లాడాలి. మరి నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు ఆ విషయాన్ని నీ పిల్లలకి తెలియజెప్పాలా. అప్పుడు వాళ్ళల్లో విశ్వాసం పెరుగుతుంది, వాళ్ళల్లో భక్తి పెరుగుతుంది, వాళ్ళలో ఆత్మీయత పెరుగుతుంది, దేవుడంటే భయం పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి పని చెయ్యం మనం. సెల్ ఫోన్లో గంటల సెల్ ఫోన్లో ఇదైపోతాం, లేదంటే టీవీలో మునిగిపోతాం, లేకపోతే లోకపు ముచ్చట్లో మునిగిపోతాం. ఇంకా అలా పడిపోవడమే తప్ప పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళతో కలిసి బైబిల్ చదవడం, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడం, వాళ్ళకి ప్రార్థన నేర్పించడం, వాళ్ళతో దేవుని గురించి సంభాషించడం ఎప్పుడు చేస్తాం మనం? నయోమి అలా చేసింది. అందుకనే అన్యులు వాళ్ళు, విగ్రహారాధికులు వాళ్ళు, అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు కలిగినటువంటి జాతి నుండి, తండ్రి ఎవడో తెలియనటువంటి పరిస్థితిలో నుండి వచ్చినటువంటి, ఆ దేశం నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తిని క్రీస్తులోనికి నడిపించడం అంటే చిన్న విషయమా? రక్షణలోకి నడిపించడం అంటే చిన్న విషయమా? మనం గమనించుకోవాలి, ఆలోచన చేయాలి. మన కుటుంబంతో మనం ఎంతగా దేవుని గురించి మాట్లాడుతున్నాం, దేవుని గురించి సంభాషిస్తున్నాం, కుటుంబ సభ్యులతో దేవుని ప్రేమను మాట్లాడుతున్నామా? అసలు వాళ్ళతో పిల్లలతో సమయం గడుపుతున్నాం, కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నాం. తల్లి ఒకటిదే, తల్లి ఒక లోకం, తండ్రి ఒక లోకం, పిల్లలు ఒక లోకం. చెట్టుకొక్కరు పుట్టకొక్కరై అనాథలై ఏడ్చే రోజు. ఇప్పుడు ఏడితే అప్పుడు అలాగే ఏడుతారనమాట. ఇప్పుడు చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అయితే రేపు పొద్దున కూడా అలాగే తగలబడతారు. ఇప్పుడు కుటుంబం అంతా చోట చేరి చక్కగా ఉంటే రేపటి దినాలు కూడా, రేపుడు ఆ ఉగ్రతలో కూడా దేవుడు మనల్ని ఒక చోట నుండి చేర్చి కాపాడుతాడు. ఇప్పుడు చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళ, ఇంకా రేపొద్దున కూడా అదే బతుకు. ఇంకా చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అయిపోవటమే. ఇంకా దేవుడి ఉగ్రత దినాన మనం తప్పించబడాలి, కాపాడబడాలంటే ఇప్పుడే మన పిల్లల్ని మన కుటుంబాన్ని సెట్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నయోమి అనగా మధురము, తన భక్తి మధురం, మాటల మధురం, ప్రవర్తన మధురం, తన సాక్ష్యం మధురం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మధురమైన సాక్ష్యం కలిగి ఉందండి.
తన భక్తిని ఎవరు వంకబెట్టడానికి వీల్లేదు, తన ప్రవర్తనను వంకబెట్టడానికి వీల్లేదు. అలాంటి జీవితం జీవించింది నయోమి. వంకబెట్టలేనటువంటి సాక్ష్యాన్ని, భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నదే. కోడలు తప్పు వెతకలేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నదే. కోడలని స్వాధీనం చేసుకుంది. ఎవరు లోపడతారండి కోడల్లో? అలాంటి కోడల్ని స్వాధీనం చేసుకొని లోబరుచుకొని చక్కగా తనతో పాటు జీవించగలిగేలాగా మార్చిందంటే ఎంత ఓర్పు కలిగిన వ్యక్తి, సహనం కలిగిన వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి అండి నయోమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నయోమి గురించి ఇంతటితో మనం ముగించుకుందాం. రాబోయే రోజులు చాలా విస్తారంగా, వివరంగా, పాయింట్లుగా నయోమి యొక్క స్థితిని మీకు రాబోయే రోజుల్లో ప్రభు చిత్తం అయితే పంచుకుంటాను. నయోమి అనగా మధురం. భర్త ఆమె జీవితాన్ని మారాగా చేశాడు. పిల్లలు ఆమె జీవితాన్ని మారాగా చేశారు, అంటే చేదుగా చేశారు. భర్త వలన ఆమె జీవితం చేదైపోయింది తప్ప, పిల్లల వలన ఆమె జీవితం చేదైపోయింది తప్ప, దేవుడి వలన చేదు కాలేదు. దేవుడు ఏం చేస్తాడు? ఎవడు చేదు చేయడు. ఆయన పని ఏంటి? తప్పు చేసిన వాడిని మంచిగా చూసుకుంటాడు. మంచి చేసిన వాళ్ళు తనకు వాక్యానుసారంగా బతికి భయభక్తులు కలిగిన వాళ్ళని దీవిస్తాడు, దారి తప్పిన వాళ్ళని శిక్షిస్తాడు. ఇది ఆయన డ్యూటీ. ఆయన న్యాయాధిపతి. ఆయన డ్యూటీ ఆయన చేశాడు. అది నయోమిని బాధించింది. అంత మాత్రమే కాదు, చివరిలో అన్నారు తెలుసా నయోమి గురించి, నీకు కొడుకు కంటే కూడా ఎక్కువైనటువంటి కోడల్ని నీకు ఉంచకుండా, నీకు ఇవ్వకుండా మానక కృప చూపినటువంటి దేవునికి స్తోత్రం కలుగునుగాక అని ఆ ఊరోళ్ళంతా వచ్చి నయోమిని పొగుడుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొడుకుల కంటే 10 మంది కొడుకుల కంటే ఎక్కువైన కోడల్ని, వచనం చదవండి ఒకసారి. ఎన్నో అధ్యాయం వచనం చెప్పండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో ఊరోళ్ళంతా వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు, నేను చేదైపోయాను, దేవుడు నా జీవితాన్ని చేదు చేశాడని. నయోమి అంటే ఊరోళ్ళు అంటారు చూడండి. అప్పుడు స్త్రీలు, ఈ దినమును నీకు బంధువుడు లేకుండా చేయనటువంటి యెహోవాకు స్తోత్రం కలుగునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. అదిగో నిన్ను ప్రేమించి, ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక, 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు, దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. 7 కొడుకుల కంటే కూడా ఎక్కువైనటువంటి కోడలట. దేవునికి స్తోత్రం. ఎక్కడుండి ఇలాగ సాక్ష్యం చెప్పేది? మా నయోమి అనుకుంటున్న దేవుడు నా జీవితాన్ని చేదు చేసాడు అనుకుంటుంది, కానీ నువ్వు పొరపడుతున్నావు. నువ్వు నేరం తప్పు దేవుడి మీద మోపుతున్నావు, కానీ దేవుడు నీకు మేలే చేశాడు. 7 కొడుకుల కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఎక్కువైనటువంటి కోడల్ని నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలామంది మనం జరిగినటువంటి నష్టాన్ని చూస్తాం, అసలు సిసలైనటువంటి దేవుడి కృపను మనం చూడలేము ఆ సమయంలో. ఎందుకు మన మనసు అంతా జరిగిపోయిన నష్టం మీదే ఉంటుంది తప్ప దేవుడిచ్చిన కృప మీద, దేవుడు చూపిన ప్రేమ మీద ఉండదు. నయోమికి దేవుడు కృప చూపించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. 7 కొడుకుల కంటే కూడా ఎక్కువైనటువంటి కోడలని ఆమెకు దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మారా కానే కాదు నయోమి. నయోమి అంటే మధురమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక రూతు గ్రంథంలో మనకు కనిపించేటటువంటి మరో పేరు ఓర్ప. ఓర్ప అనగా జూలు విదిల్చినటువంటి సింహం అని అంటాం కదా. జూలు అంటే జడ, వెంట్రుకలు. ఏమంటే జూలు అంటే జడ, వెంట్రుకలు. జూలని ఆ పదం ఎక్కడ వాడతాం? జంతువుకే వాడతాం, సింహానికి వాడతాం. జూలు విదిల్చినటువంటి. దేవునికి స్తోత్రం. జుట్టు అనమాట. ఓర్ప అంటే జుట్టు, ఓర్ప అంటే వెంట్రుకలు, ఓర్ప అంటే జూలు, ఓర్ప అంటే మెడ అని కూడా అర్థం అనమాట.
ఓర్ప అంటే మెడ. ఈ మనిషి మెడ వంచలేదు. ఎవరికే? అత్త చెప్పినటువంటి దేవుడికి. అత్త కొంచెం దేవునికి స్తోత్రం. అత్తకు మెడ వంచిందండి. ప్రైజ్ ది లార్డ్. ఓర్ప గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అత్తకు తల వంచింది, అత్తకు మెడ వంచింది, కానీ దేవుడికి మాత్రం వంచలేదు. రూతు వంచింది దేవుడికి మెడ, తన జీవితాన్ని దేవుడికి అర్పించేసింది. ప్రైజ్ ది లార్డ్. తన జీవితాన్ని, తన తనువుని, తనకున్న సమస్తాన్ని రూతు అర్పించేసిందండి. కానీ ఓర్ప అలా చేయలేదు. ఓర్ప ఏమండి మెడ వంచలేదు దేవుడికి. తన కోరిక మేరకు తన ఇష్ట ప్రకారమే నడుచుకున్నది. తనకు మరో జీవితం కావాలనుకున్నది. దేవుడి మీద ఆధారపడలేదు, దేవుడిని ఆనుకోలేదు. అందుకని ఆవిడ ఏమైపోయిందో కూడా మనకి తెలియదు. కానీ దేవుడి మీద ఆనుకొని ఆధారపడి అత్త కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడినటువంటి రూతు చరిత్రకెక్కింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతరుల మేలు కోరేవారు, ఇతర క్షేమం కోరేవారు, దేవుని ప్రేమించేవారు ఎప్పుడు దిగజారిపోయినట్టుగా లేదో. తప్పనిసరిగా వారు అనేకులకు ఆశీర్వాదకరం అవుతారు, మాదిరికరమే అవుతారు, దీవెనే అవుతారు, ప్రసిద్ధికి ఎక్కుతారు, ఘనత పొందుకుంటారు. స్వార్థం చూసుకునే వాళ్ళు చరిత్రలో కలిసిపోతారు, మరుగైపోతారు. స్వార్థం చూసుకునే వాళ్ళు చరిత్రలో కలిసిపోతారు. ఏమంటే స్వార్థాన్ని చూసుకోకుండా త్యాగపూరితంగా జీవించే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు గమనించండి, చరిత్ర మొత్తాన్ని ఒకసారి వెతకండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన స్వార్థం చూసుకోలేదు, తన జాతి కొరకు ఆలోచించాడు, తనకున్న ఎన్నో సుఖ సౌఖ్యాలను త్యాగం చేశాడు. అందుకే చరిత్రలో నిలిచిపోయాడు. గొప్ప గొప్ప పోరాట యోధుల్ని మీరు చూడండి. గాంధీజీ గారు, మహాత్మా గాంధీ, ఆయన కూడా తన స్వార్థాన్ని చూసుకోలేదు. స్వతంత్రం రావడం కొరకు పోరాడినటువంటి వ్యక్తి. ఆయన పరిధిలో ఆయన ఏమండి కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఈ వయసులో నేనేం చేయగలనులే, నాకెందుకులే అనుకోలేదు. ఏమండి స్వార్థం చూసుకునేవాడు చరిత్రలో కలిసిపోతారు. ఇతరుల మేలు కోరేవారు, ఇతరుల క్షేమం కోరేవారు, త్యాగం చేసేవారు చరిత్రలో నిలిచిపోతారు. నా యేసుక్రీస్తు ప్రభు తనను సంతోషపెట్టుకోవడానికి రాలేదు. నా యేసుక్రీస్తు ప్రభు తనను సంతోషపరుచుకోవడానికి రాలేదు. మన మేలు కొరకే ఆయన వచ్చాడు, మన రక్షణ కొరకు ఆయన వచ్చాడు. తనకున్న సమస్తాన్ని ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడు. అందుకే చరిత్రకి ఎక్కాడు ఆయన. ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ప్రభువుని ఆరాధిస్తాయి. ప్రపంచాన్ని రెండు భాగాలుగా, కాలాన్ని రెండు భాగాలుగా చేయడానికి మహోన్నతమైన వ్యక్తి ఎవరున్నారని ప్రపంచం వెతికితే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే కనపడ్డాడు. ఎందుకో ఇతరుల కొరకు జీవితాన్ని త్యాగం చేశాడు. హిట్లర్ పేరు మీద కాలాన్ని విభజిద్దాం అనుకున్నారు. వాడు పనికిమల్లుడు, వాడు 60 లక్షల మంది చంపేశాడు. వాడు రక్తపాతం చిందించాడు. వాడు చరిత్రలో వాడి పేరు మీద మనం కాలాన్ని విభజించకూడదు. మరొకరిని తీసుకొచ్చారు, ఎవడో నిలబడలేదు. యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డాడు. ఆయన ఏం చేశాడు? ఇతరుల కొరకు, మానవాళి కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది. దేవునితో సమంగా మహోన్నతుడిగా, సర్వోన్నతుడిగా ఆయన దేవుని సింహాసనం మీద దేవుని పక్కన కూర్చునే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నరుడు, క్రీస్తు యేసును నరుడు. భూమి మీదకి రాకమునుపు ఆయన దేవుడు, భూమి మీదకి వచ్చిన తర్వాత నరుడు ప్లస్ దేవుడు రెండు కలిపినటువంటి వ్యక్తి. ఒక నరుడుగా ఉండి ఆయన ఆ స్థానానికి వెళ్ళాడు. ఎందుకు? త్యాగం చేశాడు కాబట్టి. మనకు స్వార్థం ఎక్కువ,
మనమే తినాలా, మనమే బాగుపడాలా, మనమే ఉండాలా. స్వార్థపరులు చరిత్రలో కలిసిపోతారు. సమాజం గుర్తుపెట్టుకోదు, తిట్టుకుంటుంది. త్యాగం చేసిన వాళ్ళు మాత్రం తినేదాన్ని, కూడుని, అన్నీ ఏమన్నా మనకున్న వాటిని త్యాగం చేసిన వాళ్ళని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది స్వార్థపరులు ఉన్నారు. ఎక్కువ శాతం మంది స్వార్థపరులే. తాను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తన పిల్లలు బాగుండాలా. మిగతా వాడు ఏమైపోయినా మాకు సంబంధం లేదు. వాడు మావాడే, మానవుడే, నా జాతి మనిషే, కానీ నాకు సంబంధం లేదు. త్యాగం చేయాలి. త్యాగము. ఓర్ప స్వార్థాన్ని చూసుకుందే. అత్తగారు ఎడిపోతే నాకెందుకులే అనుకున్నదే. కానీ రూతు త్యాగం చేసింది. తన సుఖాన్ని, సంతోషాన్ని, తన భవిష్యత్తును త్యాగం చేస్తే రెట్టింపు దీవెన దేవుడు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా, దేవుని కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎప్పుడు కూడా, దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు. ఎవడైతే స్వార్థాన్ని చూసుకుంటాడో, సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతాడో, వాడు మాత్రం నష్టపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓర్ప తన స్వార్థము, తన సుఖాన్ని కోరుకుంది. ఈ ముసలిదాని అంటే పోతే నాకు ఏ విధమైన ప్రయోజనం కలగట్లేదని ఆవిడే చెప్పింది. నేను ఎందుకు పోతాను, భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు ఏమాత్రం. ఆమె ఎడబోతే నాకెందుకులే, నాకు ఇంకా చాలా జీవితం ఉంది, నాకు ఇంకా చాలా బతుకుంది. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నేను మాత్రం సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, హాయిగా బతకాల. వాళ్ళు ఎలా చేస్తే నాకేటి, ఆ ముసలు ఏడబోతే నాకేటి. నా సుఖం నాకు కావాలి, నా సంతోషం నాకు కావాలి అని స్వార్థం చూసుకుని వెళ్ళిపోయింది. చరిత్రలో కలిసిపోయింది. ఆ మనిషి ఏమైపోయిందో ఎవడికి తెలియదు. అలా కాకుండా తన సుఖాన్ని, సంతోషాన్ని, తన భవిష్యత్తుని, తనకున్న సర్వస్వాన్ని అత్త కోసము, దేవుడి కోసము త్యాగం చేసింది. చరిత్రకెక్కింది రూతు. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో రూతు చేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు నుండి కొడుకు వచ్చాడు, ఆ కొడుకు నుండి యెషై వచ్చాడు, యెషై నుండి దావీదు వచ్చాడు, దావీదు నుండి సొలొమోను వచ్చాడు, సొలొమోను నుండి ఇంకా వంశాలు వచ్చాయి. అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, స్వార్థపరులుగా ఉండొద్దండి. స్వార్థపరులుగా ఉండొద్దు. పెట్టేవారుగా, ఇచ్చేవారుగా, త్యాగం చేసేవారుగా ఉండాలి. ఇవ్వడానికి ముందుండాల. మన తండ్రి తన కుమారుని త్యాగం చేశాడు. కుమారుడు మన కొరకు ప్రాణం త్యాగం చేశాడు. మరి మన కొరకు, మనం ప్రభు కొరకు ఏం త్యాగం చేస్తున్నాం? మనం ఏ త్యాగం చేశాం ప్రభు కొరకు? ఏవి త్యాగము చేశాం మనం ప్రభు కొరకు? నేను ఫలాంది త్యాగం చేశానని చెప్పగలమా? ఓర్ప జూలు విదుల్చుకొని వెళ్ళిపోయింది. ఓర్ప ఏం చేసింది? జూలు విదుల్చుకొని కట్లు తెంపుకొని వెళ్ళిపోయింది. ఈ బంధాలు నాకు వద్దే, ఎబ్బెబ్బే, ఈ బంధాలతో మన వల్ల ఏడైపోతారు నాయన, కష్టమైపోతుంది ఇక్కడ. ఈ బంధాలు మన వల్ల కాదు, ఈ బంధకాలు మన వల్ల కాదు. చిచ్చే తెంపేసుకుని వెళ్ళిపోలేసి రక్తమే జయం. హల్లెలూయా. తెంపేసుకొని పోవడమే. మనం ఏడ బతుకుతావు బాబు? వాళ్ళకు ఆవిడ కొరకు నేను ఎందుకు జీవితం త్యాగం చేయాలి? నాకేమవుతుంది ఆ వెనకాల పోతే? ఈ ముసలిదాని వెనకాల పోతే ఈ ముసలిదాన్ని పట్టుకొని పోవటం ఏంటి? నాకేం ప్రయోజనం, నాకేం వస్తుంది? చచ్చే ఈ బంధకాల మధ్యలో ఈ బంధాలు, బంధుత్వాలు అనేవి చల్ల ఒట్టి మాటలు అని చెప్పేసి మొత్తం ఏమండి అన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోతారు కొంతమంది. ఏం తీసుకొని? సన్యాసం తీసుకొని. ఏం తీసుకొని? సన్యాసం తీసుకొని. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు సన్నాసులు అంటారు. ఏమంటారు? మనం బతకలేవురా, మనం బతకలేవు, ఈ సంసారం మనం ఏడేస్తావురా బాబు, ఈ సంసారం ఏంటి, పిల్లలేంటి, ఈ బతుకేటి,
నేను ఆగమైపోతున్నాను, నేను గుల్లైపోతున్నాను, బాబోయ్ నాకు వద్దురు నాయనోయ్ అని అన్నీ ఆడు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఆ సన్నాసి అనే పదం ఎప్పుడు వాడతారు చెప్పండి? అది శాతగానుని సన్నాసి అంటాడు. సన్నాసి బతుకులు బతుకుతూ ఉన్నారు చాలామంది. సన్నాసి రకాలు చాలామంది ఉన్నారు. మన జీవితం మరొకరితో ముడిపడి ఉంటుంది, మనం ఒట్టిగా రాలేదు. మన జీవితం మరొకరితో ముడిపడి ఉంటుంది, ముడిపెట్టాడు దేవుడు. ఆ బంధాలు, బంధుత్వాలు, ఆ ఫ్యామిలీ ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ నేను బతకలేను, నా వాళ్ళకి చచ్చాయి ఎవడుంటాడు ఏడా? మన వాళ్ళు కాదు. తట్టబుట్ట పెట్టబెడ జద్దేసి చలో హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఆడ కూర్చొని తపస్సు చేసుకుంటాను. ఏట్రా నువ్వు చేసే తపస్సు? నాకు అర్థం కాదు. పిల్లల్ని ఊరిని ఫ్యామిలీని అంతా వదిలిపెట్టి నువ్వు ఏం చేస్తావు, ఏం వెలగబెడుతున్నావు తెలియకడుతాను. ఏంది నువ్వు వెలగబెట్టే ఘనకార్యం? పౌరుషం గల బతుకు బతకాల, యేసు రక్త విజయం సాధించుకోవాలా. చేతగాకి వెళ్ళిపోతావు ఏంటి? ఈ బంధకాల మధ్యలో నేను ఉండలేనని చెప్పేసి ఆవిడ కట్లు తెంపుకున్న మనిషిలాగా, జూలు విదిల్చుకున్న మనిషిలాగా వెళ్ళిపోయింది ఆ మనిషి. పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించింది. దేని తగ్గట్టుగా? పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించింది. తన అందం కోసం, తన సుఖం కోసం, తన సౌఖ్యం కోసం వెళ్ళిపోయినటువంటి మనిషి ఓర్ప. ఈరోజు కూడా మన సుఖ సౌఖ్యాల కోసం ఎంత ఆలోచించుకుంటున్నాం? చాలామంది స్వార్థపరులై తమ సుఖం కోసం ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. అనేకుల జీవితాలను పాడు చేస్తూ ఉన్నారు. తమ సుఖం కోసం, తమ సంతోషము కోసం స్వార్థపరులుగా బ్రతుకుతూ ఉన్నారు. స్వార్థం మంచిది కాదండి. మనమే కాదు, మన గురించి కాదు, మన పక్కనోళ్ళ గురించి, మన కుటుంబం, మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి. మనం తిండి మన కడుపు నిండితే సరిపోదు, పక్కనోడి గురించి కూడా ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. రూత్ అలాంటి మనిషి అండి. బోయజ్ దగ్గరికి వెళ్ళింది, కొన్ని పేలాలు ఇచ్చాడట ఆయన. ఏమి ఇచ్చాడు? పేలాలు ఇస్తే తిని తృప్తి పొంది కొన్ని మిగుల్చుకొని అత్తగారికి తీసుకొచ్చి ఇచ్చింది. అది ప్రేమ అంటే, అది బతుకంటే. కడుపు పగలు కొట్టుకోవడం కాదు, పొట్ట పగలు కొట్టుకోవడం కాదు. పక్కనోడు పొట్ట గురించి ఆలోచిస్తే మన జీవితం ధన్యం అవుద్ది. ప్రైజ్ ద లార్డ్. నేను తినేసాను, కడుపు నిండిపోయింది, కాళ్ళారు తప్పేస్తాను అంటవే కాదు. త్యాగం ఉండాలి. ఎప్పుడు మన స్వార్థం మనం చూసుకోకూడదు. చరిత్రకెక్కిన పురుషుడు ఎవడో స్వార్థం చూసుకోలేదు. చరిత్రకెక్కిన గనులు ఎవరో స్వార్థం చూసుకోలేదు, పోరాడారు. అనేకుల మేలు కొరకు తమ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చరిత్రలో భారతదేశంలో అనేక మంది ఉన్నారు. వారికి ఏమవుతుంది? నిజంగా నాకు చాలా ఆశ్చర్యమైపోద్ది. ఎంత త్యాగం చేశారు వాళ్ళు, ఎంతలాగా వాళ్ళు నలిగిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో కూడా మనకు అనేక మంది త్యాగపరులు కనపడతారు, త్యాగమూర్తులు కనపడతారు. దైవజనులు త్యాగమూర్తులండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు త్యాగమూర్తులు. తమకున్నా లేకపోయినా తమ బిడ్డల కోసం ఆలోచిస్తారు, సంఘం కోసం ఆలోచిస్తారు. తాము తిన్నా లేకపోయినా తమ బిడ్డల గురించి ఆలోచించుకుంటారు దైవజనులు. త్యాగమూర్తులండి. ప్రైజ్ ది లార్డ్. వారికి ఈ లోకంలో సరైన ఘనత దక్కదు, గౌరవం దక్కదు, కానీ పరలోకములో గొప్ప ఆధిక్యత కలుగుతుంది.
గొప్ప ఆధిక్యత కలుగుతుంది. మనం చేసిన త్యాగానికి, మనం చూపించే ప్రేమకి, పడిన ప్రయాసకే పైసాతో సహా లెక్కగట్టి దానికి రెట్టింపు వడ్డీతో సహా చెల్లించేవాడు నా ప్రభు. ఈ మానవుడు ఎవడికి సాధ్యం కదా అలాగా. నా ప్రభు చేస్తారు. ప్రభు నామములో, ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే త్యాగం చేస్తారో, ఎవరైతే ఖర్చు అయిపోతారో, ప్రతి పైసా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మల రక్షణ కొరకు కార్చే కన్నీరు బుడ్డిలో దాచుకుంటాడు, తను ఎదుటి పెట్టుకుంటాడు. ప్రతి దానికి వెల చెల్లిస్తాడు. నా ప్రభువే సంపూర్ణంగా ఇవ్వగలిగినాడు. అలాగా నిజంగా ఈ లోకంలో చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సేవకుల పట్ల, దైవజనుల పట్ల. కానీ దేవుడు ఉన్నతమైనటువంటి ఆధిక్యత ఇస్తాడు. త్యాగం చేయకపోతే బండి నడవదండి. త్యాగం చేయకపోతే అసలు ఈ లోకమే లేదండి. స్వార్థపరులు నిజంగా వాళ్ళు ఏం పొందుకోలేరు, సర్వం కోల్పోయిన వారిగా ఉంటారు. నేను ఆల్రెడీ మీకు స్టోరీ చెప్పాను, బెలూన్ స్టోరీ చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ టీచర్ గారు, ఆ లెక్చరర్ క్లాసులో ఉన్న పిల్లలకు ఒక మంచి పాట నేర్పించాలనుకున్నాడు. అందరికీ బెలూన్స్ ఇచ్చాడు. బెలూన్స్ మీద పేర్లు రాయమన్నాడు. అందరూ వాళ్ళ పేర్లు రాశారు. గాలి ఊదమన్నాడు, ఊదేశారు, కట్టేశారు. ఆ బెలూన్లన్నీ తీసిపోయి గదిలో పెట్టమన్నాడు. అన్నీ కూడా ఆ ఊదిన వాళ్ళందరూ కూడా చక్కగా బెలూన్స్ అన్నీ కూడా గదిలో పెట్టేశారు. ఒక గదిలో పెట్టారు. గదిలో పెట్టిన తర్వాత అందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పాడు టాస్క్. ఇప్పుడు మీరు వెళ్ళి, నేను 1 2 3 లెక్క పెడతాను, మీరు వెళ్ళి ఆ బెలూన్, ఎవడ బెలూన్ వాడు తీసుకొని రావాలి, ఇది టాస్క్ అన్నాడు. ఓకే రెడీ అన్నారు. 1 2 3 లెక్క పెట్టాడు. వెళ్ళిపోయారు. ఒక్కడ మీద ఒకడు పడిపోయి తోసుకొని తొక్కులాట. అబ్బో రచ్చ అయిపోయింది. ఫ్రెండ్ లేదు అక్కడ, ఫ్రెండ్ లేదు, మామ లేడు, బాబాయ్ లేడు, బామర్ది లేడు. ఎవడికి వాడు నా బెలూన్ ఫస్ట్ రావాలి, నేనే ఫస్ట్ తేవాలా అన్న కసితో బయలుదేరి తొక్కేసుకుంటూ, తోసేసుకుంటూ, నెట్టుకుంటూ కింద మీద పడిపోయి ఆ బెలూన్ మీద పడితే ఏమండి, ఒక్కడ ఎంత గంట వెతికినా ఒక్కడ బెలూన్ ఎవడికి దొరకలేదు. వెళ్తున్నాడు సురేష్, ఇది నాది కాదు, చచ్చి రమేష్, నాది కాదు ఇది, వెంకట్ నాది కాదు, తిరుపతిలో చచ్చి నాది కాదు ఇది, నా బెలూన్ ఏడుంది రా మహేష్ నా బెలూన్ ఏడుంది. వాడు వచ్చి ఈ బెలూన్ ఏడబోయిందో తెలియదు. ఎవడికి వాడు ఈ చోటు, ఇది నా బెలూన్ కదని పక్కన పడేయటం. ఎవడికి వాడు నా బెలూన్ ఎక్కడ ఎత్తుకోవడమే సరిపోయింది. గంట సేపు అయినా ఒకడు బెలూన్ ఎవడికి దొరకలేదు. రే చాలు వెనక్కి రండి అన్నాడు. ఆ టీచర్ గారు వెనక్కి వచ్చారు. మళ్ళీ అందరు సీట్లో కూర్చున్నారు. దొరికిందా? దొరకలేదు సార్. ఓ పని చేయండి, చిన్న ట్రిక్ చెబుతా. గంట వెతికినా కూడా దొరకలేదు కదా, నేను చెప్పినట్టు చేయండి. 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో ఎవడ బెలూన్ వాళ్ళ చేతిలో ఉంటాయి అన్నాడు. అవునా? ఎలా సార్? ఇప్పుడు మళ్ళీ 1 2 3 లెక్క పెడతాను, వెళ్ళండి. మీకు దొరికిన బెలూన్ పేరు చదవండి. మీకు దొరికిన బెలూను పేరు చదవండి. మీకు ఏ బెలూన్ దొరికిందో ఆ పేరు చదవండి. వాడు వచ్చి తీసుకుంటాడు. వాడు ఇంకొకటి అలా చదవండి అన్నాడు. మీకు దొరికిన బెలూన్ ఆ వ్యక్తి ఎవడో వాడికి ఇచ్చేయండి అన్నాడు. మీకు దొరికిన బెలూను ఎవడదో వాడికి ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళాను, నాకు రమేష్ బెలూన్ దొరికింది. ఒరే రమేష్ అని నేను పోతుంటే వాడు నా బెలూన్ ఎత్తుకుని వాడు. ఒరే మహేష్, ఒరే నా బెలూన్ వాడి దొరికింది, వాడి బెలూను చిటికలో పని అయిపోయింది. వేసి రక్తమే జయం. హల్లెలూయా. స్వార్థం, మన స్వార్థం మనం చూసుకుంటే మనకి ఏమీ దొరకదు, వేస్ట్ అయిపోతాం అంతే. వృధా ప్రయాస, జీవితానికి అర్థం ఉండదు. అదే మనం మన గురించే కాకుండా ఇతరుల గురించి ఆలోచించినప్పుడు, త్యాగం చేసినప్పుడు, ఇతరులకు ఇచ్చినప్పుడు మనకి దొరికిద్ది. ప్రైజ్ ది లార్డ్. రూతు అలా చేసింది. అత్తగారికి జీవితం ఇద్దాం అనుకుని తన జీవితాన్ని త్యాగం చేస్తే దేవుడు కటాక్షించి
ఆ ఊర్లో ఎవరికీ లేనటువంటి గొప్ప జీవితాన్ని రూతుకి ఇచ్చాడు. బెత్లెహేము గ్రామములోనే ఐశ్వర్యవంతుడు బోయజు. మంచివాడు, భలే మంచివాడు దొరికాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం వెతుక్కుంటే దిక్కుమాలను దొరుకుతారు, ప్రభు వెతికి పెడితే శ్రేష్టమైన వ్యక్తులు దొరుకుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. యెహోవా కొరకు కనిపెట్టుకొని నిబ్బరం కలిగి ఉండమంటాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు మీరందరూ మనసును ధైర్యము వహించుడి అంటాడు. యెహోవా కొరకు కనిపెట్టుకోవడం శ్రేష్టమైనటువంటి విషయం. ప్రభువే తన చేతులతో మనకిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ పండు కోసం ఆ అమ్మ స్వార్థం చూసుకుంది. ప్రభువే ఇచ్చేవాడు, ఏదో ఒక రోజు ఆ పండు నీదే, తీసుకోపో అనేవాడే. కానీ ఆ మనిషి ఆగలేదు. కంగారు ఎక్కువై, తొందర ఎక్కువైపోయింది. ఏదో కొంపలాట పోతున్న మనిషిలాగా లట్టుకుని తీసుకొని పుట్టుకుని నోట్లు వేసుకుని గుట్టుకుని మింగేసింది. చివరికి ఆ పండు లేదు, ఆ తోట లేదు, సర్వనాశనం మొత్తం పోయింది. తొందరపడి మన స్వార్థం చూసుకొని మన ఆశ ప్రకారం, కోరిక ప్రకారం వెళితే మనకు దొరికేది అదే, మనకు దక్కేది అదే, శూన్యం. అలా కాకుండా దేవుడిచ్చేంత వరకు మనం ఎదురు చూస్తే, కనిపెడితే ఖచ్చితంగా శ్రేష్టమైనది దేవుడు మనకే ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్వార్థపరులుగా ఉండక ప్రేమ కలిగిన వారిగా ఉందాం. మన కోసం మనమే ఆలోచించుకోకుండా ఇతరుల కొరకు ఆలోచిద్దాం. స్వార్థాన్ని విసర్జిద్దాం. ఓర్పవలే మనం ఉండకుందుముగాక, రూతు వలె మనం ఉందుముగాక, నయోమి వలె మనం ఉందుముగాక. దేవుడు మనందరి గట్టి కృప దయచేయునుగాక.